అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి గురించి చూపించబోతున్నాను. నేను వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన కొన్ని పూజా సామాగ్రి కొనటానికని పూజా స్టోర్కి వెళ్ళానండి. అక్కడ నాకు వరలక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన చాలా రకాల పూజా సామాగ్రి అయితే కనిపించాయండి. అవి మీకు కూడా చూపించాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. మనలో చాలామందికి అమ్మవారికి చీర కట్టి మంచిగా రెడీ చేసి మనం పూజ చేసుకోవాలనే ఆలోచన చాలామందికి ఉంటుందండి. కానీ చాలామందికి ఏంటంటే ఉద్యోగస్తులకు కావచ్చు, చాలామందికి కూడా అమ్మవారిని రెడీ చేయాలి అని అంటే చాలామందికి రాదండి. అప్పట్లో అయితే మనం అమ్మవారిని రెడీ చేసుకోవాలి అంటే రాని వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేదండి. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి రెడీమేడ్ అమ్మవారి ఐడల్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి వాటిని మనం తీసుకొచ్చుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు రకరకాల అమ్మవారి ఐడల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదండి. ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. అమ్మవారికి శారీతో పాటు రకరకాల నగలు, వడ్డానము, పైన కిరీటము, పూలు, బొట్టు రకరకాలుగా రెడీ చేసి పెట్టారండి. రకరకాల కలర్స్లో రకరకాల చీరల్లో ఉన్నాయి. మనం ఎంత రెడీ చేసుకున్నా కూడా అంత అందంగా రాదండి. ఎందుకు అంటే మన దగ్గర అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉండవు కదా. అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన రెడీమేడ్ అమ్మవారి ఐడల్స్ అనేవి వస్తున్నాయి కదండి. ఎవరికైనా వీలు కాని వాళ్ళు కానీ, రెడీ చేసుకోవడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు కానీ ఇవి తీసుకొచ్చుకొని అయితే మనం పూజ చేసుకోవడానికి వీలుగా ఉన్నాయండి. డిజైన్స్, కలర్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అంతేకాకుండా అష్టలక్ష్మి అమ్మవార్లు ఉన్నారు కదండి. అష్టలక్ష్మి అమ్మవార్లు చిన్న చిన్న బొమ్మలు కూడా ఇక్కడ పెట్టారండి. అంతేకాకుండా అమ్మవారికి ఫేస్లు ఉంటాయి కదండి. ఆ ఫేస్ కూడా రకరకాలుగా రెడీ చేసి పెట్టారండి. అప్పట్లో ఓన్లీ ఎల్లో కలర్ ఫేస్ ఒక్కటే ఉండేది కదా. ఇప్పుడు ఏంటంటే మనకి డైరెక్ట్ ఫేస్ ఎలా ఉంటుందో అలాంటి ఫేస్లు కూడా రెడీ చేసి పెట్టారు. ఇక్కడ చూసారా, ఇక్కడ పీటలు ఉన్నాయండి. రకరకాల పీటలు, తామర పువ్వులు. ఈ తామర పువ్వులు అమ్మవారిని కూర్చోబెట్టి పూజ చేసుకుంటాం కదా. ఎందుకంటే అమ్మవారు తామర పువ్వులోనే పుట్టారు కదా. అమ్మవారు తామర పువ్వులోనే పుట్టారు కాబట్టి చాలామంది తామర పువ్వులోనే అమ్మవారిని కూర్చోబెట్టి ఆ తర్వాత పూజ చేసుకుంటారండి. ఇక్కడ అమ్మవారికి సెపరేట్గా బాడీ, కాళ్ళు, చేతులు అన్నీ సెపరేట్గా కూడా దొరుకుతున్నాయి. ఇంట్లో శారీ డ్రాపింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అమ్మవారి కాళ్ళు, చేతులు తీసుకొచ్చుకొని మనం పెట్టచ్చండి. అమ్మవారికి పెట్టడానికి ఇక్కడ సగరాలు కూడా ఉన్నాయండి. అంతేకాకుండా అమ్మవారి ఫేసులు చూసారా, రకరకాలుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ అన్నీ కూడా ఎల్లో కలర్ ఉన్నాయండి. తర్వాత మీకు రకరకాల డిజైన్స్లో ఉన్నవి కూడా చూపిస్తాను. మొదట్లో ఓన్లీ ఎల్లో కలర్ మాత్రమే వచ్చాయండి. ఇప్పుడు మాత్రం మొత్తం రకరకాలుగా ఎల్లో కలర్తో పాటు రకరకాల ఫేస్ కలర్తో పాటు చాలా రకాల డిజైన్స్తో కూడా వస్తూ ఉన్నాయండి. ఇక్కడ మనం చూసేవన్నీ కూడా రకరకాల డిజైన్స్ తోటి, స్టోన్స్ తోటి అతికించి పెట్టారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది 2500 అండి. అమ్మవారి ఫేసు మొత్తం కూడా రకరకాల స్టోన్స్ తోటి, డిజైన్స్ తోటి, కిరీటము, చెవులవి అన్నీ కూడా పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదండి మీరు, ఇవి చూసేవి ఫేస్ కలర్లో ఉన్నాయండి. ఆ ఫేస్ కలర్లో ఉన్నవి కూడా అసలు న్యాచురల్గా ఉన్నాయండి. జర్మన్ సిల్వర్ అమ్మవారి ఫేస్ రూపులకి గోల్డ్ కలరు, సిల్వర్ కలరు వేసి రకరకాల స్టోన్స్ పెట్టి చాలా బాగా రెడీ చేశారండి. ఇక్కడ చూసారు కదా, మనకు ఓన్లీ అమ్మవారి బాడీ అనేది కనిపిస్తుంది. మనకి ఇక్కడ కొబ్బరికాయ తీసుకొచ్చుకొని పెట్టుకొని దాని మీద మన ఫేస్ అనేది రూపుని పెట్టుకోవచ్చండి. ఇక్కడేమి ఇవన్నీ కూడా అమ్మవారికి వేయటానికి నగలన్నమాట. యాక్చువల్గా మనం ఆన్లైన్లో చూస్తే ఏంటంటే మనకి కొన్ని రకాల ఐటమ్సే కనిపిస్తాయి. కానీ ఇక్కడ మనం పూజా స్టోర్స్కి కానీ లేదంటే ఏదైనా జర్మన్ సిల్వర్ స్టోర్కి కానీ వెళ్ళి చూసుకున్నాం అనుకోండి, మనకు రకరకాల మోడల్స్, రకరకాల డిజైన్స్ అనేవి కనిపిస్తాయి. మనం మనీ పెట్టుకునేటప్పుడు ఒకసారి మనం షాప్కి వెళ్ళి చూసుకుంటే మనకు కావాల్సిన డిజైన్స్, మోడల్స్ అన్నీ దొరుకుతాయి. కాబట్టి ఒకసారి మనం షాప్కి వెళ్ళి చూసుకుంటే బాగుంటుందండి ఆన్లైన్ కంటే కూడా. నాకు ఇక్కడ అమ్మవారి ఫేస్లు అయితే చాలా బాగా నచ్చాయండి. ఇవి చూసారా, అమ్మవారికి మనం పూజలో వాడుకుంటాం కదండి, గవ్వలు, తామర గింజలు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. ఒకసారి మనకు షాప్కి వెళ్తే మనం ఏదైనా మర్చిపోయినా కూడా అక్కడ షాప్లో కనిపిస్తాయి కాబట్టి వెంటనే మనం తీసుకొచ్చుకోవచ్చండి. ఇవన్నీ కూడా అమ్మవారికి వేయడానికి నగలు, ఫేస్లు అన్నీ కూడా పెట్టారండి. ఇంకా మనకు వరలక్ష్మి వ్రతం అనేది ఒక 10 days వరకు ఉంది కాబట్టి మనం ఈ లోపు షాప్కి వీలైతే వెళ్ళి ఒకసారి మొత్తం అన్నీ చూసుకొని తెచ్చుకుంటే బాగుంటుందండి. వీలైన వాళ్ళు వాళ్ళే శారీ డ్రాపింగ్ చేసుకుంటే బెస్ట్. లేదు అని అంటే మనం ఏదైనా శారీ డ్రాపింగ్ చేసుకున్నా కూడా అమ్మవారికి పెట్టడానికి ఏమైనా నగలు కానీ ఏదైనా ఉంటే మొత్తం మనం వెళ్ళి తీసుకుంటే బాగుంటుందండి. యాక్చువల్గా నేను షాప్కి వెళ్ళిన తర్వాత నాకు ఇవన్నీ బాగా నచ్చి ఒకసారి వీడియో తీయాలి అని అనిపించి తీసి మీకు చూపిస్తున్నానండి. మన ఛానల్లో వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూర్తి వివరాలతో వీడియోలు అయితే పెడుతున్నానండి. ఇంకా ముందు కూడా వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని విజిట్ చేయండి.